హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. ఈరోజు మహారాజా మూవీ డీటెయిలింగ్ అండ్ రిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఎన్నో రిఫరెన్సెస్ అండ్ డీటెయిలింగ్స్ వినుంటారు, కానీ నేను చెప్పబోయే డీటెయిలింగ్స్ ఇప్పుడు వరకు మీరు వినుండరు, లేదా మీరు ఆల్రెడీ వినున్నా కానీ, లేదా మీకు ఆల్రెడీ తెలిసినా కానీ కామెంట్ చేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వీడియో అయిపోయేలోపు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీస్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది విజయ్ సేతుపతి గారికి 15th ఫిలిం. సో దీన్ని 15th ఫిలింగా విజయ్ సేతుపతి గారు ఎంచుకోవడానికి దిర్ ఈజ్ ఏ రీజన్. ఆ రీజన్ ఏంటంటే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. నార్మల్ స్టోరీని కూడా ఈ రకంగా కూడా చెప్పంచా అనే ఒక స్పెషాలిటీ అనేది ఈ మూవీలో ఉంటుంది. సో నాకు తెలిసి ఆ ఒక స్పెషాలిటీ వల్లే విజయ్ సేతుపతి గారు దీన్ని 15th మూవీగా తీసుకొని ఉండొచ్చు. ఐ థింక్ మెయిన్గా ఈ మూవీ 3 టైమ్ లైన్స్లో నడుస్తుంది. ఒకటి 2009లో, రెండోది 2023 ఫెబ్లో, బిఫోర్ 15th అండ్ ఆఫ్టర్ 15th ఇంకో టైమ్ లైన్లో నడుస్తుంది, ఫిబ్రవరి 2023. సో ఈ 3 టైమ్ లైన్లో నడుస్తున్నది మనకి స్క్రీన్ ప్లేలో లైన్గా జరుగుతున్నట్టే మనకి చూపించే ప్రయత్నం చేస్తాడు. బట్ ఇది మొత్తం ఒక స్క్రీన్ ప్లే అని మనకి అక్కడక్కడ క్లూస్ వదులుతూనే ఉంటాడు డైరెక్టర్. అది ఎలా అంటే, ఫస్ట్ మనకి ఇప్పుడున్న డస్ట్బిన్ని చూపిస్తూ దొంగతనం అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఉన్న డస్ట్బిన్ని చూపిస్తాడు. కానీ మనకి ఇప్పుడు ఒక దగ్గర షాట్లో మనకు ఆ డస్ట్బిన్ని చూపిపోవటం వల్ల, మన ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన దాంట్లో కూడా హాఫే చూపించడం వల్ల ఆ డస్ట్బిన్ని మనం గుర్తించలేకపోతాం. ఎయిర్ ఫ్రంట్ అండ్ ఎయిర్ బ్యాక్, ఎయిర్ ఫ్లాష్ బ్యాక్, ఎయిర్ ప్రెజెంట్ అనేది మనం అర్థం చేసుకోలేకపోతాం. అండ్ సెకండ్ థింగ్, కలర్ గ్రేడింగ్ కూడా అలానే ఉంటుంది. ప్రెజెంట్లో ఉన్న కలర్ గ్రేడింగ్కి, ఫ్లాష్ బ్యాక్ ఉన్న కలర్ గ్రేడింగ్కి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మనం ఎక్కడ వాటిని గమనించాం. అదే డైరెక్టర్ చేసే మ్యాజిక్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మహారాజా ఒక బొమ్మ పట్టుకొని ఉంటాడు. ఆ బొమ్మ ఒక మదర్ అండ్ చైల్డ్ ఉన్న బొమ్మను పట్టుకొని ఉంటాడు. సో ఆ బొమ్మను పట్టుకొని ఉన్నప్పుడే లారీ తన ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి దూసుకెళ్తుంది. సో అలా దూసుకెళ్ళటం చూసి మహారాజా ఆ బొమ్మను కింద పడేస్తాడు. సో అలా కింద పడిపోయిన బొమ్మలో మదర్ పార్ట్ ముక్కలుగా పగిలిపోతుంది, కానీ చైల్డ్ది పగలదు. చైల్డ్ది అలానే ఉంటుంది. ఒకవేళ అది మహారాజా ఫ్యామిలీ గురించి అయ్యి ఉంటే, అందులో నార్మల్గా ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురున్న బొమ్మ ఉండేది, బట్ అక్కడ ఇద్దరే ఉన్నాడు. సో మనకు అక్కడే ఫస్ట్ చెప్పేస్తూ ఉంటాడు, ఇది విజయ్ సేతుపతి గారి ఫ్యామిలీ గురించి కాదు అనేసి, మహారాజా ఫ్యామిలీ గురించి కాదని. సో అక్కడ ఇంకొక ఫ్యామిలీ ఏదో ఉందనేసి మనకు చూపిస్తాడు. అండ్ ఫస్ట్ షాట్ వచ్చేసి మనకి బయట నుంచి అవుట్ నుంచి ఇన్కి చూపిస్తాడు కాబట్టి కెమెరాలో అదర్ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ రూమ్కి అటు సైడ్ కూర్చొని ఉంటుంది కాబట్టి ఆ షాట్లో మనకు అసలు ఏమీ అర్థం కాదు. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఇన్నర్ టు అవుట్ షాట్ చూపిస్తాడు కాబట్టి హౌస్కి, అప్పుడు మనకి ఆ షాట్ అర్థమవుతుంది, ఓకే ఇదే జరిగింది అనేసి. అండ్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేది జ్యోతి అనే క్యారెక్టర్తో సినిమా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. సో తను 10th క్లాస్ చదువుతుందని చెప్పేసి తన పీటీ టీచర్ని, వాళ్ళ నాన్నని, డాక్టర్ని, నెక్స్ట్ మనం లక్ష్మి క్యారెక్టర్, డస్ట్బిన్ కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ మనకి లక్ష్మి క్యారెక్టర్ని తనతోనే ఇంట్రడ్యూస్ చేపిస్తాడు జ్యోతితో. ఎందుకంటే ఈ రాబోయే తర్వాత జరగబోయే కొన్ని ఈవెంట్స్లో ఈ నలుగురే హెల్ప్ చేస్తాడు జ్యోతికి. ఫస్ట్ పీటీ టీచర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జ్యోతిని ఉంచేది పీటీ టీచర్ వాళ్ళ ఇంట్లోనే. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టితేనే ఏ ట్రీట్మెంట్ అయినా చేయడానికి డాక్టర్స్ ముందుకు వస్తాడు. సో అందుకని చెప్పేసి మనకు ఒక డాక్టర్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అది మహారాజాకి ఫ్రెండ్ని చేసి ఆ క్యారెక్టర్ని కూడా జ్యోతితోనే ఇంట్రడ్యూస్ చేపిస్తాడు డైరెక్టర్ మనకి. సో జ్యోతి ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్స్ తనకే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ నాన్న మహారాజా క్యారెక్టర్ రొటీన్స్ గురించి చెప్తాడు. సో ఆ రొటీన్స్ చెప్తున్న దాంట్లోనే మనకి డీటెయిలింగ్ అనేది చెప్తాడు. ఎవ్రీడే నైట్ 9:30కి షాప్ క్లోజ్ చేసి డైరెక్ట్గా ఎక్కడ ఆకుండా ఇంటికి వస్తాడు. సో ఇది ఒక మేజర్ డీటెయిలింగ్ మనకు నెక్స్ట్ సీన్లో జరగబోయే వాటికి ఇది ఒక డీటెయిలింగ్. అండ్ ఫైనల్గా లక్ష్మి గురించి చెప్తాడు, డస్ట్బిన్. ఆ లక్ష్మి డస్ట్బిన్ మీద కూడా యూజ్ మీ అనేసి రాసి ఉంటుంది మనకి. సో నార్మల్గా అయితే గ్రిల్స్ ఉన్న డస్ట్బిన్స్ కూడా చాలా ఉంటాయి, మనం బయట జనరల్గా అలాంటి డస్ట్బిన్స్ని కూడా చాలా చూసాం. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్టర్కి, కానీ యూజ్ మీ అని ఉన్న రాసిన
ఆ డస్ట్బిన్నే తీసుకోవడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ జరగబోయే ఒక ఫేక్ స్టోరీకి మనకి చెప్పే ఫేక్ స్టోరీ కానీ పోలీసులకు చెప్పే ఫేక్ స్టోరీ కానీ యూస్ మీ అని బోర్డు పెట్టుకొని ఉన్న డస్ట్బిన్ని యూస్ చేసుకుంటాడు కాబట్టి మనకు ఒక రిఫరెన్స్గా సింబాలిక్గా అక్కడ యూజ్ మీ అని రాసున్న డస్ట్బిన్నే ఎంచుకున్నాడు. సో అలా తనకు ఉపయోగపడే క్యారెక్టర్స్ని తనతోనే ఇంట్రడక్షన్ ఇప్పించడం అనేది చాలా గ్రేట్ థింగ్. డైరెక్టర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఆ క్యారెక్టర్స్ తనకే యూజ్ అవుతాయి అనేసి ఒక చిన్న డీటెయిలింగ్ అనేది ఇస్తారు. అండ్ నాకు నచ్చిన బెస్ట్ డీటెయిలింగ్ ఏంటి అంటే మనకి స్క్రీన్ ప్లేలో సెల్వా క్యారెక్టర్ అండ్ సెల్వా తన కూతురుతో ఆడుకున్న ప్రతిసారి సెల్వా తన కూతురు కలిసి ఉన్న సీన్కి ముందు కానీ సీన్ తర్వాత కానీ జ్యోతితోనే ఓపెన్ ఆర్ క్లోజ్ అవుతాయి సీన్స్. మీరు గమనించండి, ఎక్కడైనా సరే ఏ సీన్ అయినా సరే సెల్వా తన కూతురుతో కలిసి ఉంటే దాని నెక్స్ట్ సీన్ జ్యోతితోనే ఓపెన్ అవుతుంది. అండ్ జ్యోతితో క్లోజ్ అయిన సీను సెల్వాతోనే ఓపెన్ అవుతుంది. సో వెనక ముందు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా సెల్వా అండ్ తన కూతురు కలిసి ఉన్న సీన్స్ తర్వాత లేదా ముందు కానీ జ్యోతి సీనే వస్తుంది. దానివల్ల మనం అర్థం చేసుకోవడానికి కూడా అదొక డీటెయిలింగే. అండ్ ఇంకా చాలా 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 దగ్గరగా ఉండే డీటెయిలింగ్ ఏంటి అంటే సెల్వా తన కూతురు బర్త్డేకి చైన్ తీసుకోవడానికి అని చెప్పి జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. సో అలా జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఆ చిన్నపిల్లకే బొమ్మలు చూపిస్తారు, చైన్ ఒక మోడల్ చూపిస్తారు. అందులో రెడ్ కలర్ డైమండ్స్ ఉన్న పాదాలు గుర్తు ఉన్న ఒక చైన్ని తను బాగుంది నచ్చిందని కూడా చెప్తుంది. చిన్న పిల్ల గొంతుతోనే చెప్పిస్తాడు మనకి. ఎందుకంటే తనకి రెడ్ కలర్ చూడగానే తను అట్రాక్ట్ అవుతుంది, తనకి రెడ్ కలర్ అంటే ఇష్టం. దాని తర్వాత వచ్చే సీన్లోనే జ్యోతి తన రెడ్ షూస్ తన ఫ్రెండ్ చెప్పకుండా తీసుకువెళ్ళడం చూపించడం, దాని తర్వాత మెల్లగానే తనకి రెడ్ షూసే కావాలని చెప్పేసి మహారాజాకి మెసేజ్లో మెన్షన్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయినింగ్గా డీటెయిలింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు, చిన్న డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ స్నేక్. మహారాజా తన ఇంట్లో పడిపోయి ఉన్నప్పుడు బాత్రూమ్ వెనక నుండి ఆ కిటికీలో నుంచి ఒక స్నేక్ వచ్చి ఇల్లంతా తిరిగి మెలకువలో లేని విజయ్ సేతుపతి మీద నుండి బయటకు వెళ్తూ కిటికీ ఎండింగ్లో ఉన్న గ్లాస్లో అంటే గ్లాస్ ప్రొడక్ట్స్ ఉన్న క్యాండిల్ని కింద పడేస్తుంది. అలా కింద పడి పగిలిపోయిన క్యాండిల్ రిఫరెన్స్ జ్యోతియే. విజయ్ సేతుపతిని దాటుకొని స్నేక్ ముందుకెళ్ళి ఆ క్యాండిల్ని పగలగొట్టి గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది అంటే మన మహారాజా ప్రొటెక్షన్గా తన కూతురికి ఉన్నాడు అనుకుంటే ఆ ప్రొటెక్షన్ని పగలగొట్టి ఆ క్యాండిల్ని విడగొడుతుంది. సో తన లైఫ్ను కూడా పాడు చేశాను అనే మైండ్ సెట్లోనే ఉంటాడు సెల్వా. సో ఇలా అనుకోవచ్చు. రెండోది, సెల్వాది స్నేక్తో పోలవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏంటంటే స్నేక్ ఆకలేస్తే తన గుడ్లని తనే తింటుంది తెలియక. ఇక్కడ సెల్వా కూడా పగలో ఏమీ ఆలోచించకుండా తన కూతురు వయసు ఉన్న ఆ అమ్మాయినే ఒక రేప్ అటెంప్ట్ చేయడానికి అలో చేస్తాడు. సో ఈ రెండు మనం స్నేక్ రిఫరెన్సెస్ సెల్వాకి తీసుకోవచ్చు. ఆ డీటెయిలింగ్ అయితే మనకి వదిలేసాడు. ఆ రెండిట్లో రెండు రిఫరెన్సెస్ కరెక్టే, డీటెయిలింగ్ కూడా రెండు కరెక్టే. అండ్ ఆ క్యాండిల్ జ్యోతితో ఎందుకు పోలవచ్చు అంటే క్యాండిల్ అనేది మనకి లైట్ ఇస్తుంది, వెలుగునిస్తుంది. జ్యోతి అనే పేరుకి అర్థం కూడా లైట్ అనే. సో అక్కడ ఆ రిఫరెన్స్ మనకి ఇచ్చాడు. ఇంకోటి, మన మహారాజా కింద పడి ఉంటాడు కానీ మెలకువలో ఉండడు. ఇక్కడ కూడా అంతే, తను ఉంటాడు కానీ ఇంట్లో ఉండడు. సో ఆ టైం చూసుకొని విలన్స్ వచ్చి అంటే వాళ్ళ కోసం తన కోసమే వచ్చినా కూడా బట్ ఆ టైం అలా కుదురుతుంది. సో ఇక్కడ కూడా అంతే, స్నేక్ నార్మల్గా వస్తుంది, మెలకులో లేని సేతుపతి మీద నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇంకోటి, మనకి సెల్వా షేవింగ్ చేయించుకోవడానికి షాప్కి వెళ్ళమని చెప్పేసి తన వైఫ్ చెప్తుంది. సో అలా ఆ సీన్ రావడానికి జస్ట్ దాని ముందు ఒక చిన్న క్లిప్ మహారాజా ప్రెజెంట్లో ఉన్న షాపుని చూపిస్తారు మనకి. ఎందుకంటే మనకు మైండ్లో అలా సెట్ చేయడానికి. ఇప్పుడు సెల్వా వెళ్ళబోయేది మహారాజా షాప్కే, ప్రెజెంట్లో ఉన్న మహారాజా షాప్కే. మనం అక్కడ కూడా ఇది ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నాడు అనేది మనం కనిపెట్టకుండా ఉండటం కోసం, మన మైండ్లో అలా నాటడం కోసం జస్ట్ వన్ క్లిప్ మహారాజా షాప్ని చూపించి ఆ తర్వాత సెల్వా ఫ్లాష్ బ్యాక్లో సెల్వాని వాళ్ళ వైఫ్ షేవింగ్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేయించుకో అని చెప్తుంది. సో అలా మనల్ని చివరి వరకు అక్కడ
మహారాజాని మనం ఫ్లాష్ బ్యాక్లో ఉన్న మహారాజాని చూసే వరకు ఇది ఫ్లాష్ బ్యాక్ అని మనం కనిపెట్టకుండా ఉండటం కోసం మన మైండ్ అలా ఫిక్స్ చేస్తాడనమాట. అండ్ ఇంకొక బిగ్ 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 క్లూ ఇస్తాడు. ఏంటి అంటే మనకి మహారాజా రొటీన్లోనే తను రోజు 9:30కి షాప్ క్లోజ్ చేసి 10 కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు అనేది మనకి ఫస్ట్ నుంచి చెప్పే కథ. అయితే జ్యోతి క్యాంపుకు వెళ్ళిన రోజు నైటే జరిగినట్టుగా మనకి స్క్రీన్ ప్లేలో చూపిస్తాడు. బట్ అది జరిగేది జ్యోతి వచ్చే రోజు తను నియర్ బై 10కి ఇంటికి బయలుదేరుతాడు. మధ్యలో లేట్ అవుతుంది ఆ షూస్ కోసం వాటి కోసం తను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతాడు. నార్మల్గా అయితే మనకి కుండీ కింద తాళాలు ఉంటాయని చెప్తాడు. చెప్పడమే కాదు మనకి చాలా క్లిప్స్లో చూపిస్తాడు కూడా అది. సో అక్కడ మనకి స్టార్టింగ్లో జ్యోతి వెళ్ళిన ఆ రోజు నైటే ఇక్కడ సేతుపతికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని మనకి నమ్మేయటం కోసం, ఆ రోజు నైటే జరిగింది అని నమ్మేయటం కోసం మనకి స్క్రీన్ ప్లేలో అలా నైట్ లేట్గా ఇంటికి వెళ్ళటం అండ్ నార్మల్గా తలుపు తోసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ తాళాలు తీసుకోడు. కానీ దాని తర్వాత పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు రోజులానే పూలకుండి కింద నుండి నేను తాళం తీసుకొని తాళం ఓపెన్ చేశానని చెప్తాడు. సో అసలు ఇక్కడే పెద్ద పెద్ద పాయింట్ ఒకటి వదిలేశాడు మన కోసం. కానీ మనం అక్కడ జరుగుతుంది మాత్రమే మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాం. సెకండ్ టైం ఆ థర్డ్ టైం చూసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఆ షార్ట్ పడిన తర్వాతే మనకి పోలీసులకు స్టోరీ చెప్పేది చూపిస్తారు. సో అదే ఫేక్ స్టోరీ, అంటే చెప్తుందే ఫేక్ స్టోరీ, ఇది మొత్తం చెప్తుంది ఫేక్ స్టోరీ అని పోలీసులకు చెప్పేది మొత్తం మనకు ముందే కొన్ని క్లిప్స్లో చూపిస్తాడు, కొన్ని షార్ట్స్లో చూపిస్తాడు. అండ్ సెల్వ తన కూతుర్ని ఎప్పుడు పాదాలకు ముద్దు పెడుతూ ఉంటాడు తను పుట్టినప్పుడు. దాని తర్వాత మనకు కొన్ని సీన్స్లో కూడా అదే చూపిస్తాడు. దానికి అది అలా పాదాలకు ముద్దు పెట్టే సీన్స్ ఉండటంతో పాటు సెల్వాకి అలా తన కూతుర్ని చూసుకోవటం ఇష్టం. సో ఆ చైన్ కూడా అందుకనే తను సెలెక్ట్ చేసుకుంటాడు పాదాలు ఉన్నది. సో అలాంటి పాదాలు ఉన్న చైన్ తీసుకుని అంత ప్రేమ ఉండి ఆ పాదాలకి ఎప్పుడు ముద్దు పెడుతూ ఉండే సెల్వ తనకి తెలియకుండానే తను తన కూతురు కాళ్ళు విరగొడతాడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ సెల్వ దొంగతనం చేస్తాడు. నార్మల్గా దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి పక్కన తన ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఉన్న లేడీస్ని, ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో ఉన్న లేడీస్ని రేప్ చేయడానికి ఎలో చేస్తాడు. తను అక్కడ ఒప్పుకుంటాడు, ఎలో చేసి వదిలేస్తాడు. సో అలా వదిలేసి 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 చివరికి తన కూతుర్ని రేప్ చేయడానికి కూడా తనే ఎలో చేస్తాడు. సో మనకి మహారాజా ఫస్ట్ లుక్ వదిలినప్పుడు వాట్ గోస్ అరౌండ్ వాట్ కమ్స్ అరౌండ్ అనేసి మనకి అక్కడ ట్యాగ్ లైన్స్ రాస్తాడు. సేమ్ మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ లుక్లోనే మనకి ఎండింగ్ గురించి చెప్పేస్తారనమాట సినిమా. అండ్ ఫస్ట్ ధన వన్ ఆఫ్ ద క్రైమ్ మెంబర్, ముగ్గురిలో ఒకడు ధన. సో ధన దొరకటానికి కారణం వాళ్ళు టోల్ పాస్ ఒకటి దొరుకుతుందన్నమాట, టోల్ స్లిప్ ఒకటి దొరుకుతుంది. ఆ స్లిప్ మీదే మనకి 15th February 2023 డేట్ ఉంటుంది. సో ఇన్సిడెంట్ ఆ రోజే జరుగుతుంది, ఎందుకంటే ఆ ఒక్కరోజు మాత్రమే తన దగ్గర బండి ఉంటుంది. ఈ సీన్ని మనకి ముందే సీన్లో చూపిస్తాడు. కౌన్సిలర్ తన సర్వీస్కి కార్ ఇచ్చానని చెప్పి వచ్చి అక్కడ మార్నింగ్ సర్వీస్ చేసి ఈవినింగ్ డెలివరీ ఇవ్వమని పంపిస్తే ఇతను దాని తర్వాత రోజు మార్నింగ్ ఇస్తాడు. సో తన దగ్గర ఆ ఒకరోజు నైటే ఉంది. సో ఆ నైట్లో వన్ డేనే తను తిరుగుతాడు కాబట్టి ఆ టోల్ స్లిప్ కూడా ఆ వన్ డే నైట్లదే అయి ఉంటుంది. సో ఇన్సిడెంట్ ఖచ్చితంగా 15 Feb 2023 జరుగుతుంది. సో స్క్రీన్ ప్లేలో కూడా మనకి చెప్పాను కదా 3 టైమ్ లైన్స్లో కూడా బిఫోర్ 15, ఆఫ్టర్ 15 ఇదే 2 టైమ్ లైన్స్ ఉంటాయి. వీటినే స్క్రీన్ ప్లేలో మనకి ముందుకి వెనక్కి చూపిస్తూ ఉంటాడు. అండ్ ఈ ధన దొరకడానికి కారణం కూడా ఆ టోల్ ప్లాజా స్లిప్పే. ఆ టోల్ ప్లాజా స్లిప్లో ఉన్న బండి నెంబర్ని వెతుక్కుంటూనే కౌన్సిలర్ దాకా వెళ్తాడు మహారాజా. అలా వెళ్ళినప్పుడే ధన కూడా అదే కౌన్సిలర్ని కొట్టడం కోసం అని చెప్పి పబ్కి వస్తాడు. సో ఆ పబ్లో తెలిసి ధన వెనకబడి తన్ని చంపేస్తాడు. ధనకి అలా ఈ ఫైట్ మధ్యలో ధన ఫోన్ కింద పడిపోతుంది. ఆ కింద పడిపోయిన ఫోన్తోనే పోలీసులు ధన, నల్లశివ వీళ్ళిద్దరు ఒకటే అని, మహారాజాకి ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొత్తంలో తెలుస్తుందన్నమాట.
ఇక్కడ మనకి 2 టీంలు పెట్టి వెతికిస్తున్నాము అని చెప్పి పోలీస్ మహారాజాకి చెప్తే, మహారాజా ఇంకో కానిస్టేబుల్కి చెప్తే నీది పెద్ద వీరప్పన్ కేసా ఇద్దరిని పెట్టి ఎతికియటానికి అని జోక్గా అంటాడు. కానీ ఇక్కడ ఒకళ్ళు డస్ట్బిన్ గురించి సెర్చ్ చేస్తుంటాడు, ఇంకొకళ్ళు మాత్రం అసలు మహారాజా అప్పుడు ఏం చేశాడు, అసలు ఇతను ఎవరు అని చెప్పి తిరుగుతూ ఇంకొక ఆయన ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ధనా మిస్సింగ్ కేసు పెట్టాడు కాబట్టి ధనా గురించి వెతుక్కుంటూ ఇంకొక పోలీస్ మెంబర్ వెళ్తాడు స్టేషన్లోంచి. సో వీళ్ళందరూ ఒక చోట కలుస్తాడు. ధనా కేసు, మహారాజా కేసు ఎక్కడైతే ధనాన్ని చంపాడో ఆ ప్లేస్లో కలుస్తాడు. సో ఆ ప్లేస్లో కలిసినప్పుడు తన ఫోన్ దొరుకుతుంది. తన ఫోన్ దొరికినప్పుడు అందులో నల్లశివ కాలింగ్స్ ఉంటాయి. తను కాల్ హిస్టరీలో ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సో అప్పుడు వీళ్ళిద్దరు ఒకటని తెలుస్తుంది. సో అలా అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ కేసు మొత్తం సాల్వ్ అవుతుంది పోలీసులకి. అండ్ ఇదంతా తెలిసిన తర్వాత మనకి మెయిన్ పోలీస్కి చెప్తే అతను సిగరెట్లు ఎక్కువ తాగేసి పడేస్తాడు. సో ఆ పడేసింది ఈ డస్ట్బిన్ కేసులో ఎవరిని ఇరికిద్దామనే టెన్షన్లో కాదు, ఈ నిజం తెలిసిన తర్వాతే అది ఎలా వీళ్ళని ఎలా ఏం చేయాలి అనే ఆలోచనతోనే తను అన్ని సిగరెట్స్ తాగి పడేస్తాడు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పోలీస్ అంత పర్సనల్గా ఆ కేసును తీసుకొని తను కత్తిచ్చి మరీ చంపు అనే అంత ఎందుకు అతను అవుతాడు అని అంటే మనకు జస్ట్ ఒక చిన్న క్లిప్లో మాత్రమే చూపిస్తాడు. ఇది తనకి ఒక డాక్టరే ఉంటుంది, తనకి ఒక కూతురే ఉంటుంది. అది ఈ డస్ట్బిన్కి సొట్టలు పెడుతున్నప్పుడు వాళ్ళ కూతురు జస్ట్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అలా లోపలికి వెళ్ళడం చూపిస్తాడు మనకి. సేమ్ ఏజే జ్యోతిది కూడా. తను చెప్తుంది 10th ఉన్నాను అని చెప్పేసి చెప్తుంది. సో 10th అంటే ఖచ్చితంగా 15 or 16 అంతకంటే ఎక్కువ ఉండరు కాబట్టి, సో తన కూతురు వయసే, పోలీస్ కూతురు వయసే కాబట్టి తను చాలా పర్సనల్గా తీసుకుంటాడు. అతనే పోలీసే నెక్స్ట్ సెల్వాన్ కనిపెడటానికి కూడా హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత సెల్వాన్ చంపడానికి వెళ్ళినప్పుడు మహారాజా అందరినీ కొడుతూ వెళ్తూ ఉంటాడు. కానీ ఇదంతా చేసింది సెల్వా అని తెలిసినప్పుడు తను షాక్ అవుతాడు. షాక్ అయ్యి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, బాధపడతాడు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి కూడా. ఎందుకంటే తనకు తెలియకుండా తన కూతుర్నే ఇలా చేశాడని చెప్పేసి. సో అదే వాట్ గోస్ అరౌండ్ వాట్ కమ్స్ అరౌండ్ అని మనకు ఆల్రెడీ ట్యాగ్ లైన్స్లో రాశారు స్టార్టింగ్ లుక్లో. అండ్ దాని తర్వాత సెల్వాకి జ్యోతియే తన కూతురు అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ చైన్ ద్వారా కానీ తనకు చిన్నప్పుడు తగిలిన ఒక దెబ్బ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ గార్డు కనపడుతూ ఉండటం వల్ల కానీ తను కనిపెట్టేస్తాడు. కానీ ఎండింగ్లో డైరెక్టర్ క్రియేటివిటీ మామూలుగా ఉండదన్నమాట. తను ఏదైతే కాళ్ళు విరక్కొట్టాడో అవే కాళ్ళు విరిగిపోయి పాక్కుంటూ మనకు ఫస్ట్లో ఇచ్చిన పాము రిఫరెన్స్నే ఇక్కడ పాక్కుంటూ చూపిస్తాడు. సో అలా పాక్కుంటూ బిల్డింగ్ మీద నుంచి కింద పడి తల పగిలిపోయి ఏదైతే తను చైన్ తీసుకొని దేని ద్వారా అయితే తను ఇప్పుడు గుర్తుపట్టాడో, అప్పట్లో ఏ చైన్ వల్ల మహారాజా మీద కక్ష కట్టాడు, ఆ చైన్ మర్చిపోవటం వల్లే తన ఇంటికి వెళ్ళి ఇద్దామనుకున్నప్పుడు పోలీసులు వస్తే ఇతనే తీసుకొచ్చాడు అనుకుని ఇతని మీద ఇన్నాళ్ళు పగబెట్టుకొని తన కూతుర్ని, మహారాజా కూతుర్ని లైఫ్ని చెడగొడుతున్నా అనుకొని సెల్వా తన సొంత కూతురు లైఫ్ని చెడగొట్టుకున్నాడు. ఆ చైన్ కనుక ఆ రోజు మర్చిపోయి ఉంటే అసలు ఇంత జరిగేది కూడా కాదు. సో ఆ చైన్ మీద ఉన్న పాదాలు జ్యోతి కిందకి వెళ్ళిపోతుంటే తన అచ్చు ముద్రలు పడతాయి. సో పైనుండి ఇతను కింద పడినప్పుడు తల పగిలి ఆ అచ్చులో ఇతను బ్లడ్ పడుతుంది అనమాట. ఇతను బ్లడ్ వెళ్ళి ఫుల్ఫిల్ అవుతుంది, ఆ పాదం ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఆ చైన్ కూడా రెడ్ డైమండ్స్ ఉన్న చైన్. సో ఆ రెడ్ డైమండ్స్ ఈ రెడ్ బ్లడ్తో రిఫరెన్స్ చేస్తూ ఆ పాదాలని ఫుల్ఫిల్ చేస్తాడు. సో అంతటితో ఇంకా స్టోరీ అయిపోయింది, ఇంకా ఇతని స్టోరీ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి జ్యోతి మహారాజా కూతురే పూర్తిగా కూడా. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇంకా కొన్ని డిఫరెన్సెస్, కొన్ని డీటెయిలింగ్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చితే ఇంకా డీటెయిల్గా ఇంకా కొన్ని డిఫరెన్సెస్ గురించి చెప్పాలి అని మీకు అనిపిస్తే నేను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.